రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి భువనగిరి మీదుగా జనగామ వెళ్తారు. మొదట దేవరుప్పల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలోని అర్వపల్లి, తుంగతుర్తి మండలాల్లో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. సూర్యాపేట పట్టణంలోని జనగామ రోడ్లో పంటలను పరిశీలించి మీడియాతో మాట్లాడతారు. అనంతరం మిర్యాలగూడ, సాగర్ ఆయకట్టులో ఎండిన పొలాలను పరిశీలిస్తారు. పర్యటన సందర్భంగా రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పనున్నారు. గత 10-15 రోజులుగా మేము చెప్తున్నప్పటికీ అసలు ఒప్పుకున్నప్పటికీ ప్రభుత్వానికి చెప్పుకున్నట్టు కూడా లేదు. దున్నపొద్దు మీద వాన పడ్డట్టు ప్రవర్తిస్తూ ఉంది ప్రభుత్వం. ఈ పరిస్థితులలో కేసీఆర్ గారే స్వయంగా రంగంలో దిగి ఆ రైతులకు అండగా నిలబడటానికి, వాళ్ళకు ఓట్లు ఇవ్వడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి ఎర్రవల్లి నుంచి భువనగిరి మీదుగా జనగామ, సూర్యాపేట రోడ్లో వాళ్ళు పర్యటిస్తారు. జనగామ నుంచి వస్తున్నప్పుడు పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పల ప్రాంతంలో, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి, తుంగతుర్తి మండలానికి సంబంధించిన అక్కడి పొలాలని, ఎండిపోయిన పొలాలని, సూర్యాపేటలో కూడా జనగామ రోడ్డు వెంట వస్తూ ఉంటే వేలాది ఎకరాలు కూడా ఎండిపోయి ఉండే పొలాలు, వాటి అన్నింటినీ కూడా పరిశీలిస్తూ సూర్యాపేటకు వస్తారు. సూర్యాపేటలో వారు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తారు, విషయాలను వివరిస్తారు. తదుపరి కార్యాచరణ ఏం జరిగింది కూడా వారు అక్కడ ప్రకటిస్తారు. అక్కడి నుండి మిర్యాలగూడ బైపాస్ మీదుగా నాగార్జున సాగర్, రెడ్మకాలం ప్రాంతంలో కూడా కొన్ని పొలాలను పరిశీలించి అక్కడెక్కడితో కూడా మాట్లాడి వాళ్ళు తిరిగి ప్రయాణంగా నల్గొండ మీదుగా మళ్ళీ చేరుకుంటారు. మరి రైతాంగానికి ఊరటనివ్వడానికి, ఈ ప్రభుత్వం కన్ను తెప్పించడానికి కేసీఆర్ గారు వారు ఇంకా కొంత నడవడానికి ఇబ్బంది ఉన్నప్పటికీ, వ్యవసాయంతో నడవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా తప్పకుండా రైతాంగం కొరకు నేను వెళ్ళాలి అని చెప్పి రైతులకు కలుగుతున్న ఇబ్బందులకి, బాధలను చూసి వారు కూడా బాధపడి రేపు ఈ కార్యక్రమం ఉంది. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందజేస్తారు. రాము.